ज्ञानं कर्म च कर्ता च ज्ञानं कर्म च कर्ता च त्रिदैव गुणभेदतः त्रिदैवागुणभेदतः प्रोच्यते गुणसङ्ख्येने रोचते गुणसङ्ख्यने यथा वा शृणुतान्यपि यदा वाच्यस्नाम्यपि జ్ఞానము కర్మము కర్తయు ఈ మూడు గుణభేదములచే మూడు విధములైనటువంటి సాంఖ్య శాస్త్రమందు చెప్పబడింది. సో వాటిని గురించి యథా ఆ రీతిగా చెప్పేదని వినుము అని చెప్పి ఇక్కడ మనము గుణత్రయ విభాగ యోగంలో అలాగే శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మూడు గుణాలతో ఎలా ఎలా ఉంటాయి అనేటువంటివి మనకి ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు దీంట్లో మూడు విషయాలు చూస్తున్నాడు. ఏది? జ్ఞానము, కర్మ, కర్త. ఈ మూడు ఎలా ఉంటారు ఈ మూడు గుణాల నుంచి అనేది. సో కాబట్టి మనకి షడ్దర్శనాలు ఏవైతే ఉన్నాయో, 6 శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, షడ్దర్శనాల్లో సాంఖ్య శాస్త్రం ఏంటంటే 4వ స్థానంలో ఉందని చెప్పుకున్నాం. అది కపిలముని రచించినటువంటి గ్రంథం సాంఖ్య శాస్త్రం. సో సాంఖ్య దర్శనం అనేటువంటిది ఏంటంటే ప్రకృతి తత్వములను వివరించకు ఇదే అంతిమ ప్రమాణం. కాబట్టి ఈ గుణభేదములను గురించి ఈ గ్రంథం ద్వారా తెలుసుకున్నామని చెప్పారు. కాబట్టి ప్రకృతి తత్వం అంటే త్రిగుణాలు: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ మూడు గుణాల నుంచి ఏదేది ఎలా జరుగుతుంది అనేటువంటిది మనం అన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి దాని సాంఖ్య యోగంలో, సాంఖ్య దర్శనంలో మనకు చక్కగా వివరించి ఉన్నారు. సో పరబ్రహ్మను తెలుసుకోవాలంటే సాంఖ్య శాస్త్రం ప్రమాణం కాదు, దానికి వేదాంత శాస్త్రమే ప్రమాణం. అది సాంఖ్య శాస్త్రం ఈ త్రిగుణాల నుంచి ఎలా ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం. కాబట్టి దాని నుంచి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యథారీతిగా తెలుసుకోవడం అంటే ఏంటంటే సాంఖ్య యోగంలో చెప్పినటువంటి క్లారిటీ అంతా భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. ఏది? జ్ఞానము, కర్మ, కర్త. ఈ మూడింటికి మూడు విధాలైనటువంటి ఎలా ఉంటాయి. 20వ శ్లోకం. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు ప్రజ్ఞానం విద్ధి సాత్వికం. ఎంత చక్కగా ఉంది. అవిభక్తం విభక్తేషు అన్నారు అంటే విభజింపబడి వేరువేరుగా ఉన్నటువంటి సమస్త చరాచర భూతములను ఎందును విభజించబడినటువంటి అంటే నాశనము, ఏదైతే నాశనము లేదో అది విభజించబడనిది, అంతా ఒకటే ఉంటుంది. ఈ విభజించబడేవేంటి? పదార్థాలు. ఈ పదార్థాలు. సో కాబట్టి ఏంటంటే ఈ పదార్థాలన్నీ కూడా మనకి అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ అందులో పరబ్రహ్మ తత్వం ఎలా ఉంటుంది? పరబ్రహ్మ అంటుంది విభజించబడినటువంటి వస్తువు ఏదైతే ఉందో, ఆ నాశనం లేనటువంటిది ఏదైతే ఉందో, ఏక వస్తువును దేనిచే చూచుచున్నానో ఆ జ్ఞానమును సాత్వికమైనదని గ్రహించము అన్నాడు. అంటే నిజమైనటువంటి జ్ఞానం అన్నమాట. నిజమైనటువంటి జ్ఞానం ఎలా ఉంటుంది? ఇవన్నీ వేరుగా కనిపిస్తున్నప్పుడు కూడా మనం చూసేది ఏం చూస్తాము? పరబ్రహ్మ తత్వాన్ని చూస్తాం. అంతే. పరబ్రహ్మ తత్వం అంటే అంతా కూడా భగవంతుని యొక్క మయమే అనేటువంటిది. సర్వం త్వమేవ సర్వం మమ దేవ అని. సో కాబట్టి అంతా భగవతత్వాన్ని చూస్తూ ఉంటాం. అన్ని ఈ మూడు గుణాలతో ఉండేటువంటిది ఏది? ప్రకృతి. అది నాశనం అయిపోయేటువంటిది. దానికి అనేక రూపాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి
రసాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి రంగులు ఉంటాయి. కానీ ఈ యొక్క పరమాత్మ తత్వం ఏదైతే ఉందో దానికి రూపం లేదు, రసం లేదు, ఇంకా ఒకటి ఉన్నదంటే అంతటా వ్యాపించినటువంటి. సో అలా ఏదైతే జ్ఞానాన్ని గ్రహిస్తారో అది నిజమైనటువంటి జ్ఞానము అని చెప్పారు. ఓకే, అది సాత్విక జ్ఞానము అని చెప్పారు మనం. సో ప్రకృతి యొక్క భాగం వేరువేరుగా విభజించుకోవడం ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిదాన్ని కూడా వేరే వేరుగా చూస్తాం, అన్నిటిని ఒకలాగా ఎందుకు చూస్తాం, చూడం కదా. సో కాబట్టి అన్నిటినీ మెటీరియల్, ఏ మెటీరియల్ ఆ మెటీరియల్ గానే చూస్తాం. సో కాబట్టి ఈ చరాచరములన్నీ కూడా జడ చేతన అన్నీ కూడా కార్యములే. అంటే ఇవన్నీ కూడా మాయా కార్యములుగా చెప్పబడతాయి అన్నమాట. ఈ ఇన్నిటికి ఆధారంగా ఉన్నటువంటిది పరమాత్మ. అది ఏక వస్తువు, అది ఒకటే వస్తువు. సో ఆకాశములే ఆదిను విభజము లేనట్టుది. జగత్తు దాని నుండి ఉత్పత్తి అగుట చేత అది లోపము అందుట లేదు. అంటే ఏదైనా అది అఖండ వస్తువు. అంటే ఏది? ఆ పరమాత్మ అనేటువంటి అఖండ వస్తువు. అన్ని దాని నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. కాబట్టి హెచ్చు తక్కువ లేనట్టుది, కావున అది నాశరహితమైనట్టుది. సో భాండములందు ఆకాశము ఛేదనములుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క కుండలో తీసుకున్నట్టయితే, లేదంటే ఒక్కొక్క పాత్రలో నీళ్లు పోసి పెట్టినట్టయితే ఆకాశం అన్నింటిలో పాత్రలో చూస్తుంటే అన్నీ వేరువేరుగా కనబడుతుంది. కానీ ఆ కనిపించే ఆకాశం అన్నిటిలోనూ ఆకాశం కనిపిస్తుంది, నువ్వు అన్నిటిలో వెళ్ళి చూస్తే. కానీ ఆ ఆకాశం అనేటువంటిది ఒకటి ఉందా? మీకు 100 కుండలు పెట్టి 100 100 రకంగా కనబడితే ఆ 100 ఉన్నాయా? ఉన్నది ఒకటే కదా. సో అదేవిధంగా ఈ పదార్థాలన్నీ కూడా అనేక రకాలుగా కనిపిస్తూ ఉన్నప్పుడు కూడా ద రిఫ్లెక్షన్ ఈజ్ ఓన్లీ వన్. ఆ రిఫ్లెక్ట్ అయ్యే ఆకాశం ఏదైతే అలా రిఫ్లెక్ట్ అవుతుందో, అదేవిధంగా ఇవన్నిటిలో మనందరిలోనూ కూడా ఉండేటువంటి పరమాత్మ తత్వమే వికసిస్తూ ఉంది. అదే ఒకవేళ ఆ ప్రాణమే లేదనుకోండి, ఆ యొక్క చైతన్య శక్తి మనలో లేదనుకోండి, ఏమవుతుంది? చైతన్య శక్తి మనలో లేదనుకోండి, ఇది ఎందుకు పనికొస్తుంది? ఏం పనికిరాదు కదా. ఈ శరీరం మీద చైతన్య శక్తి కదలదు ఇంకా, దీనిలో ఏముండదు. ఈ మాట మాట్లాడుతున్నా, ఆలోచిస్తున్నా, ఏదైనా కానీ ఆ చైతన్య శక్తి వల్ల కదా నడుస్తున్నది. అందుకని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఈ త్రిగుణాత్మకమైనటువంటి రంగులు వేరే వేరేగా కనపడుతున్నటువంటి వస్తువులన్నింటినీ కూడా వేరే వేరుగా చూసేటువంటి జ్ఞానం కాకుండా అన్నిటినీ ఒకే విధంగా అన్నిటిలోనూ తత్వాన్ని అంతటిని కూడా పరమాత్మ తత్వాన్ని ఎవరైతే అటువంటి జ్ఞానాన్ని గ్రహిస్తారో అది సాత్విక జ్ఞానము అని చెప్పబడింది. సో రామకృష్ణ పరమహంస ఏం చెప్పారంటే, గాలి సువాసనలను దుర్వాసనలను గ్రహించి వీచినప్పటికి కూడా ఆ వాసనల చేత వికారమును అందట్లేదు. గాలి ఎప్పుడైనా ఇది బాగాలేదని అనుకుంటా, ఏమనుకుంటా, ఇది బాగుందని ఏమనుకుంటా, అనుకోదు. అది ఏమొచ్చినా అది అలా తీసుకెళ్తుంది. గాలి వేస్తూ ఉంటుంది, గాలికి అక్కడ దుర్గంధం ఉందనుకో, దుర్గంధం అలా తీసుకెళ్ళి ఇంకొక ముక్కలు పడుతుంది. అంతేనా? అంటే సుగంధం ఉందనుకోండి, ఏదో ఆ సుగంధం పుష్పాలు అలా మంచి వాసన వస్తూ ఉంటుంది. పొద్దున్నే పారిజాతం పుష్పాలు మంచి వాసన వస్తూ ఉన్నాయి, ఉన్నాయా? తెల్లవారుజామున లేచిన. సో అలా ఆ గాలి నుంచే కదా మనకు వస్తున్న వాసన. మరి ఆ వాసనలు, అన్ని రకాల వాసనల్ని మనకి తీసుకొచ్చేది గాలి తీసుకొస్తుంది. కానీ ఆ గాలి ఏమన్నా ఫీల్ అవుతుందా? నువ్వు ఫీల్ అయ్యి నువ్వు ఇబ్బంది పడు, అది బాగుంది అది బాగాలేదని చెప్పేసి నీకు తెలుస్తుంది. ఆ గాలి ఏమిటి అనట్లేదు కదా. అలా పరమాత్మను కూడా ఇటువంటి గాలి వంటిదే అది. సో కాబట్టి ఆ చెడు మంచి అనేటువంటి అవేమి అంటుకునేది కాదు ఆయన పరమాత్మ తత్వాన్ని. ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి 21. పృథక్త్వేన తు
యజ్ఞానం తేన జ్ఞానం భావాన్ పృథగ్విధాన్ నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు వేతి సర్వేషు భూతేషు అజ్ఞానం విద్ధి రాజసం. ఇది చూడండి ఎంత చక్కగా చెప్పారు. తజ్ఞానం విద్ధి రాజసాం. ఫస్ట్ సాత్విక జ్ఞానమేమో ఈ అన్ని వేరే వేరుగా కనిపించిన అన్నిటిలోనూ పరమాత్మ తత్వాన్ని ఎవరైతే గ్రహిస్తారో, నాశరహితమైనటువంటి అన్నిటిని ఒకేలా చూస్తారో అది సాత్విక జ్ఞానము అన్నారు. ఈ తర్వాత ఏ జ్ఞానము సర్వభూతముల యందును కూడా వేరు వేరు విధములైన ఆయన అనేక ప్రాణులను ఒకదాని నుండి మరొకటి వేరైన అని గ్రహించుచున్నదో ఆ జ్ఞానం రాజసమును అందరు. అంటే ఏంటి? ఒక్కొక్క దేహంలో ఒక్కొక్కటి ఉంది, ఒక్కొక్క రకరకాల దేహాలు ఉన్నాయి. చీమేమో చాలా చిన్నగా ఉంటుంది, ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది. మరి ఆ చీమలో చిన్న పరమాత్మ, ఏనుగులో పెద్ద పరమాత్మ ఉంటాడా? అలా ఏముంది కదా. ఈ అన్నిటిలోనూ ఉండేటువంటి వ్యాపించి ఉన్నది ఎవరు? పరమాత్మ స్వరూపం. కానీ అజ్ఞానులు ఎలా చూస్తారు ఇలా వీటిని? రాజస జ్ఞానం రజోగుణం వల్ల ఏం కనిపిస్తుంది? కేవలం ఫిజికల్ మెటీరియల్ కనిపిస్తుంది. అది జీవనగానే చూస్తారు, నేనుగానే చూస్తారు, లేదంటే ఇంకొక దాన్ని కానీ చూస్తారు. సో ఈ అన్నిటిలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మాత్రం వాళ్ళు గ్రహించారు. దాన్ని రాజస జ్ఞానం అంటారు. మరి సాత్విక జ్ఞానం ఏది? అసలైన జ్ఞానం ఏది? ఆ వెనకాల ఉండేటువంటి ఆ చైతన్య శక్తినే చూస్తారు. అది అసలైనటువంటి జ్ఞానం, సాత్విక జ్ఞానం. కాబట్టి ఇక్కడ ఈ ఉపాధులన్నీ కూడా వేరే వేరేగా ఉన్నప్పుడు కూడా శుద్ధ చైతన్యము లేక ఆత్మస్వరూపం అంతటా కూడా ఒకటే అయి ఉన్నది అనేటువంటి మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఇవన్నిటిలో కూడా రూపాంతరం చెందుతాం చూడగా ఇవన్నిటిని బాగా డీప్గా స్టడీ ఒకవేళ బాగా డీప్గా స్టడీ చేసుకుంటూ వెళ్దాం అనుకోండి, చేసినప్పుడు ఏమవుతుంది? పుడతా ఉంటుంది, చేస్తా ఉంటుంది. అంటే ఏంటి? ఈ శరీరాలు వస్తున్నాయి పోతున్నాయి. అంటే ఈ శరీరాలన్నీ మళ్ళీ కొత్తవి పుడుతున్నాయి, పాత వెళ్ళిపోతా ఉన్నాయి, అంటే పోతా ఉన్నాయి. ఈ మట్టిలో కలిసిపోతా ఉన్నాయి. మళ్ళీ మట్టిలోంచి పుడతా ఉన్నాయి, మళ్ళీ చచ్చిపోతాయి. అలా రోజు అలా జరుగుతుందా? అలా కొన్ని కోట్లు పుడతాయి, కొన్ని కోట్లు చచ్చిపోయిన రోజు కూడా. ప్రతి క్షణంలో కూడా ఎంతో మంది పుడతా ఉంటారు, ఎంతోమంది ఈ ప్రపంచం. ఎన్నో జీవరాశులు అలా పుడతానే ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి. అదే క్షణంలో చూస్తే ఎన్నో పుడుతున్నాయి, అంటే ఏంటి? ఇలా పుడతా ఉంటాయి, చచ్చిపోతాం. అంటే అలా ఇవన్నీ ఏంటి? సైకిల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనం ఏం చూస్తూ ఉంటాం? మనం ఇవన్నిటిని వేరే వేరేగా చూస్తూ ఇవన్నీ కేవలం ఫిజికల్గా చూస్తూ ఉంటాం. కానీ ఇలా ఈ బర్త్ అండ్ డెత్ సైకిల్లో వెళ్ళిపోతున్నాం. అసలు ఏంటి ఈ వ్యవహారం ఏంటి అనేటువంటి డీప్గా ఆలోచించినట్టయితే అప్పుడు దాంట్లో ఏం చూస్తాము? ఓహో, ఇదంతా ఏదో జరుగుతుంది ఇక్కడ, ఆ లోపల ఏదో ఉందని నడిపిస్తుంది అనేటువంటి విషయం తెలుసు. సో అక్కడి నుంచి ఇంకా బాగా గాఢంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అజ్ఞానాన్ని. ఇవన్నీ ఉపాధులన్నీ తొలగిపోతే ఆ చైతన్య శక్తి ఒకటి కనపడుతుంది. ఇవన్నీ వచ్చా ఉంటాయి, పోతా ఉంటాయి, అన్నీ పోతా ఉంటాయి. కానీ ఒకటి మాత్రం స్థిరంగా ఉంటుంది, కాదు పోదు. అదే పరమాత్మ. కొన్ని వ్యక్తమై అవ్యక్తం అవుతుందా? వ్యక్త అవ్యక్త రూపాలు రెండు విధాలుగా నువ్వు చూడవచ్చు. దాన్ని చూడాలనుకుంటే వ్యక్త రూపం ఎప్పుడు కనబడుతుంది? నువ్వు శరీరం అయినప్పుడే కనబడుతుంది. ఈ శరీరం, ఈ కళ్ళు కనబడుతున్నాయి కాబట్టి ఈ చైతన్య స్వరూపం వెనకాల నుంచి చూసేటువంటి కళ్ళు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆ కళ్ళతో చూసేటువంటి ఫిజికల్ మెటీరియల్ అంతా కూడా వ్యక్త రూపం. వ్యక్త రూపాన్ని నువ్వు ఒక పాము కనిపిస్తే దాన్ని సుబ్రహ్మణ్య స్వామి అని దానికి దండం పెట్టుకోవచ్చు. అదే దానిలోనే భగవంతుని చూడొచ్చు. లేదంటే ఆ పాముని చూస్తే ఇది విషసర్పం అని చెప్పేసి మామూలుగా ఏదో ఫిజికల్ ఎంటిటీగా తీసుకోవచ్చు. రెండు విధాలు చేయొచ్చు. ఈ భావన ఎలా ఉంటుందంటే, సో కాబట్టి అక్కడ భావన ఎలా చేస్తున్నావో అది దైవ స్వరూపంగా
దానిలో చూస్తున్నావా? ఆ చీమనైనా, పావునైనా, తేలునైనా, ఇంకొక దానైనా, ఏదైనా దానిలో ఉన్నటువంటి మనిషినైనా, అందులో నీకు మిత్రుడు కావచ్చు, శత్రుడు కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో అందరిలోనూ కూడా నువ్వు ఏం చూస్తున్నావు? నువ్వు ఈ శరీరాన్ని చూస్తున్నావా? ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మని చూస్తున్నావు, ఆ తత్వాన్ని. దాన్ని బట్టి మన జ్ఞానం ఆధారపడి ఉంటుంది. నువ్వు ఆ తత్వాన్నే చూస్తున్నావు అనుకో, అందరిలోనూ ఆ చైతన్య స్వరూపమే కనిపిస్తుంది. కానీ నీకు ఈ శరీరాలన్నీ తాత్కాలికం. నీలో ఉన్నది భగవంతుడే, నాలో ఉన్నది భగవంతుడే. నీలో చిన్న భగవంతుడు, నాలో పెద్ద భగవంతుడు అలాగే ఉంది. అందరిలోనూ కూడా, అందుకే ఈచ్ సోల్ ఈజ్ ఈక్వల్లీ పొటెన్షియల్ అండ్ డివైన్ అని చెప్పాడు స్వామి వివేకానంద. సో అందరిలోనూ ఒకే చైతన్య స్వరూపం ఉంది. మరి కొంతమంది ఎక్కువ తక్కువలు ఎందుకుంటున్నాయి? అజ్ఞానం అంతే. నిన్ను నువ్వు తెలుసుకోక, నువ్వు అంత గొప్ప శక్తివంతుడు, అంత అంత చైతన్య స్వరూపము, అంత ఆత్మశక్తి నీలో ఉందనేటువంటి విషయం తెలియక, అది తెలుసుకోవడమే ఈ సాత్విక జ్ఞానం అని ముందుకు చెప్పుకుని స్టాక్ ఉందాం. ఈ రెండోది రాజస జ్ఞానం. అన్ని వేరే వేరే కనబడుతూ ఉంటాయి అన్నమాట, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకా తామస జ్ఞానం ఎలా ఉంటుంది చెప్తున్నా చూడండి. ఎత్తు కృష్ణవ దేకస్మిన్ కార్యే నక్తాం మహైతుకం అతత్వార్థ వదల్పంచ పలకడంలోనే ఉంటుంది. తత్తామసముదాహరణ, అక్కడ తామస, తత్తామస, తత్ అది తామస, తామస గుణం. ఆ తామస జ్ఞానం అట్లా ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. సో తామస జ్ఞానం ఎలా ఉంటుందంట? ఏదేని ఒక కార్యముని సమస్తమని తెలిసి దాని యందు ఆప్తయించినట్టు యుక్తికి సరిపడనిదిగాను, వాస్తవమునకు దూరముగాను, అల్పమైనదిగాను ఉన్నటువంటి జ్ఞానమే తామస జ్ఞానము అంటారు. అంటే ఏంటి? అసలు అది అంతా కొంచెం రివర్స్లో ఉంటాం. కొంతమంది చూడండి, అన్ని రివర్స్లో మాట్లాడతాం. ఈ తామస జ్ఞానం అంటే ఎలాగా? ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోరు, అంటే రివర్స్లో అర్థం చేసుకుంటారు. కొంచెం రివర్స్గా ఉంటుంది వాళ్ళు అర్థం చేసుకోవడం. అలాగా పంచభూతములతో నిర్మించబడినటువంటి దేహమునే ఆత్మ అని తలుస్తారు. ఇదే ఆత్మ అంటారు. ఇది ఆత్మ, ఈ శరీరం ఆత్మ, ఇది పోతుంది కదా. ఈ శరీరాన్నే ఆత్మ అని అనుకుంటే అది తామస జ్ఞానం అవుతుంది. అది అలాగే భగవదారాధనకు విగ్రహము తోడ్పడుచున్నది. రాయి లేక మ్రానితో చేసినటువంటి విగ్రహమునే భగవంతునిగా తలుచున్నారు. ఈ తామస జ్ఞానం ఉంటుందంటే ఇవన్నీ కాదు, ఇవన్నీ దేహాలు భగవంతుడు అంటే ఆ విగ్రహంలో ఉన్నాడు అని అనుకుంటాడు. అంటే విగ్రహమే భగవంతుడు అనుకుంటారు తప్ప అందరిలోనూ ఆత్మ చైతన్యం ఉందే, ఆ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయం గ్రహించారు అన్నమాట. సో ఆ విగ్రహము శిథిలమైనచో భగవంతుడు నశించిపోయినని చెప్పి అట్టి వారు నమ్ముతూ ఉంటారు. కొంచెం మూఢనమ్మకాలు ఉంటాయి. ఇవన్నీ మూఢనమ్మకాలు ఎందుకు వస్తాయంటే ఈ తామస జ్ఞానం అన్నమాట. భగవంతుడు నశిస్తాడా? ఈ శిథిలాలు ఇవన్నీ అంతా చిన్నది రాళ్ళు రప్పం తీసుకో. భగవంతుడు ఎంతున్నాడు? ఈ విషమంతా వ్యాపించున్నాడు. ఈ భూమి అంతటినీ కూడా ఒక విగ్రహం అనుకున్నాం అనుకోండి. ఈ భూమి ఎంత ఉందో చాలా మంది, కొన్ని కోట్ల మంది ఈ భూమి మీద ఉన్నారు. మరి ఆ భూమి అంతటినీ ఒక విగ్రహం అనుకుంటే ఆ విగ్రహం ఈ విషం అంతటిలోనే ఎంత ఉంది? ఇంత నలకంట ఉంది. అంత విషం అంతా నిండి ఉన్నటువంటి పరమాత్మను మనం అర్థం చేసుకోకుండా అదేదో చిన్న రాయిని తీసుకుని ఈ రాయిలో భగవంతుడైనా ఈ రాయిలోనే ఉన్నాడు అని అడుగుతాం. రాయిలోనే ఉన్నాడు, రాయే భగవంతుడు. ఆ రాయి పోతే భగవంతుడు పోయినట్టే. అలా ఉంటుంది. సో అలాంటి పిచ్చి జ్ఞానం మనకు ఉంటుంది. సో అలాంటి జ్ఞానం తామస జ్ఞానం ఉంటుంది. అలాంటి జ్ఞానం ఉంటుంది.
కాబట్టి ఇది అజ్ఞానం బేసికల్లీ. ఓకే, తాను దేహం కంటే కూడా ఉత్తముడని భగవంతుడు ఆకారములకు అతీతుడని గ్రహించుటే జ్ఞానం. దీనిని మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళు గ్రహించలేరు. సో విగ్రహము భగవంతుని యొక్క బాహ్య చిహ్నం. అంటే ఒక బొమ్మ. ఇప్పుడు మనకి ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుని మనకి పిల్లలకి బోధించడానికి ఏం చేస్తుంటాం? ఆ చెట్టు బొమ్మ లేదంటే ఆ చెట్టు యొక్క రూపం తీసుకుని, ఇది చెట్టులోనైనా ఇది మామూలుగా ఇది ఏదైనా ఒక బొమ్మ తీసుకుని ఇది ఈ యాభై పండు ఇలా ఉంటుంది, ఏదో అలా వాటి ద్వారా బొమ్మల ద్వారా పిల్లలకు తీర్చారు. అదేవిధంగా ఈ విగ్రహాన్ని ఓ బొమ్మగా చూపిస్తున్నాం. అదే అంతవరకు. అంతేగాని అక్కడే భగవంతుడు ఉంటాడో ఇంకెక్కడ ఉండడు అని అనుకోవడం అజ్ఞానం. సో అల్పజ్ఞానం గల వారికి ఇది అర్థం కాదు. కాబట్టి తమో గుణమునందు ఉదయించి ఉన్నటువంటి ఈ జ్ఞానమును పరిశోధించి చూసిన ఎడల అది యుక్తికి సమంజసము కాదని తెలుస్తుంది. సో కాబట్టి మనం సైంటిఫిక్గా ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. సో కాబట్టి వాస్తవమునకు అల్పజ్ఞానమునకు అసలు జ్ఞానానికి చాలా దూరం ఉంది. అంటే అసలు సంబంధం ఉండదు అన్నమాట. అది అట్టి అల్పజ్ఞానం వలన కలుగు మేలు ఏది కూడా లేదు అని చెప్పారు. అంటే అలాంటి అల్పజ్ఞానం వల్ల నీకు ఏమైనా లాభం ఉంటుందా? ఏం లాభం, ఉపయోగమే లేదు. కావున ఇది అల్పమైనదని చెప్పబడినది. సో ఈ అల్పమైనటువంటి జ్ఞానం అని చెప్పబడింది అనమాట. ఇది 23వ శ్లోకం. ఇప్పటి వరకు మనము జ్ఞానము అనేటువంటి 3 విధాలుగా చెప్పుకున్నాం. ఓకే, జ్ఞానము సాత్విక జ్ఞానం అంటే ఏంటనుకున్నాం ఆ శ్లోకం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కర్మ అంటే మనం చేసేది సాత్వికమా, రాజసమా, తామసమా, ఇలా 3 రకాలుగా ఉంటుంది. ఏది మనం ఎలా చేస్తున్నామో అనేటువంటి మనం గ్రహించాలి. ఇప్పుడు చూడండి, ఈ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. మన పని ఎలా ఉండాలో దీన్ని బట్టి నిర్ణయించుకోవాలి. మనం చేసే పని ఎలా ఉండాలో, ఇలా ఉంటే మనం సక్సెస్ అయినట్లే, ఇలా లేకపోతే మనం సక్సెస్ అవ్వనట్లే. కాబట్టి మన పని ఎలా ఉండాలని మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి 23వ శ్లోకం. నియతం సంగరహితం రాగద్వేషతః కృతం అఫలాప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. నియతం సంగరహితం ఆరాగ ద్వేషత కృతం అన్నారు. ఇక్కడ దీంట్లో 4 క్వాలిటీస్ ఇచ్చారు. ఏది సరైనటువంటి పని అంటే భగవంతుడు చెప్పినట్టుగా పని చేయడం అంటే 4 లక్షణాలు ఉందండి ఈ పనికైనా. ఆ లక్షణాలు ఏంటి? నియతం, సంగరహితం అంటే అసైన్డ్ డ్యూటీ, భగవంతుడు ఏది ఇచ్చాడో ఆ పనిని చేయడం. సంగరహితం, ఏ అటాచ్మెంట్, ఒక దాని మీద ఎటువంటి వ్యామోహం లేకుండా ఉండడం, సంగరహితం. ఆరాగ ద్వేషత కృతం అంటే ఆరాగ ద్వేషత, దాంట్లో రాగము కానీ ద్వేషము కానీ ఉండకూడదు. అంటే ఏంటి? దాని మీద అది నాకు ఇష్టం లేదు, ఇష్టం ఉంది అవన్నీ అనవసరం. అది చెయ్యాల్సిన పని అయితే చెయ్యాల్సిందే. నీవు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా అది అనంతా అనవసరం. అది కాబట్టి ఆరాగ ద్వేషత కృతం, రాగద్వేషాలకి లేకుండా ఉండేటువంటి పని. అలాగే అఫలాప్రేప్సునా కర్మ అంటే ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి పని ఏదైతే ఉందో అది ఈ 4 లక్షణాలు ఉంటే యత్తత్ సాత్విక ముచ్యతే అంటే అది సాత్విక కర్మ, అదే అసలైనటువంటి పని అన్నమాట. నిష్కామ కర్మ అంటే అలా చేయాలి. కాబట్టి మనం చేసే పని ఈ విధంగా ఉందో లేదో మనం ఎప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ శ్లోకాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫలాపేక్షయందు ఆసక్తి లేకుండా, సంగము లేక అంటే రాగద్వేషము లేకుండా, అలాగే నియమించబడినది అంటే అసైన్డ్ డ్యూటీ అన్నమాట. మనకి భగవంతుడు డ్యూటీ ఇచ్చాడు కదా, ఆ డ్యూటీ తప్పనిసరిగా చేయాల్సింది. ఏ కర్మము చేయబడుచున్నదో అది సాత్వికమైనదిగా గోచరించున్నది. అంటే
శ్వాసించుట జీవించుటకు తప్పనిసరి అయినటువంటి కర్మ అయినప్పటికీ కూడా అది రాగద్వేషముల లేక చేయబడుతుంది. సో ఒకనికై నియమించబడి ఉన్నటువంటి కర్మమే వారి నిత్య కర్మం అవుతున్నది. సో నిత్య కర్మము మన పరిపక్వమునకు తగినట్లు మారుతూ ఉంటుంది. అంటే గణితమునందు మనకి కూడికలు తీసివేతలు చేయుట కొత్తగా బడి చేరినటువంటి బాలుడికి నిత్యకర్మ అవుతుంది. అంటే అప్పుడు నిత్యకర్మ నీకు అసైన్ చేసిన డ్యూటీ నువ్వు ఎక్కాలేసేయరాను, లేదంటే నువ్వు ఇవి ప్లస్లో మైనస్లో చేసుకుంటూ ఉంటుంది. అంటే నిత్యం ఏది నువ్వు రోజు అదే చేస్తుంటావు, నెల అదే పని అన్నమాట. అంటే నిత్యము చేయాల్సిందేంటి, రోజు ప్లస్లు మైనస్ చేయడం, మ్యాథమెటిక్స్ చేయడం, ఇదే పని అన్నమాట. అంటే అసైన్. అలాగే ఆ కర్మ అది అసైన్ చేయబడింది. అలాగే అతనికి తరగతికి తగినట్లుగా పెద్దలకు వచ్చిన అనుకోండి, ఈ మ్యాథమెటిక్స్ చేస్తాం, తర్వాత అది డ్యూటీ మారింది, నెక్స్ట్ డ్యూటీ. అదేవిధంగా వారి పరిపక్వతను బట్టి తగినట్లుగా సంఘమునందు అందరికీ కూడా ఒక కర్తవ్య కర్మ ఉంటుంది. సో ధర్మయుద్ధము చేసి చెడును తొలగించి మంచిని కాపాడుట అర్జునుని యొక్క నియమించబడినటువంటి కర్మ. అర్జునుడికి అది అసైన్ డ్యూటీ. ఎందుకు? అతను ధర్మయుద్ధం చేసి అధర్మాన్ని నిర్మూలించడం కోసం వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు. వాళ్ళందరూ అవతల అన్నదమ్ములు ఉన్నారా, తాతలు ఉన్నారు, ముత్తాతలు, అదంతా అనవసరం కదా. ఆ ఇష్టాలు మాని ధర్మము అధర్మం అక్కడే చూసుకోవాలి. ఇది అధర్మం, అధర్మం కాబట్టి అధర్మాన్ని నిర్మూలించాలి. అవతల నీ వాళ్ళనే పరవాళ్ళనే మనకు సంబంధం లేదు, అలా ఉండాలి. కాబట్టి మనం నిత్యం కూడా చేసేటువంటి పనిలో కూడా మనకి అవతల ధర్మమా అధర్మమా అనేటువంటిదే ఆలోచించాలి ఎప్పుడు కూడా. అంతేగాని వీళ్ళు నా వాళ్ళ పరవాళ్ళ అలాగా బంధుప్రీతి అనేటువంటి పనికిరాదు. అలాగే పార్షియాలిటీ అనేటువంటి పనికిరాదు. అలా ఉండాలన్నమాట పని చేసే పని. సో కానీ ఇలా చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా ఈ రోజుల్లో చూస్తే. పార్షియాలిటీ లేకుండా ప్రతిదాన్ని కూడా మనోడు బాగా తెలిసిన మరి వీళ్ళు ఏమైపోతారు. అందుకని అందరికీ ఒకేలాగా చూసుకునేటువంటి వాడు భగవంతుడు. అది నెక్స్ట్ అలాంటి సాత్విక స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఆ రకంగా ఈ 4 నియమాలు నియతం, సంగరహితం, ఆరాగద్వేషకృతం, అపలాప్రేప్సునా కర్మ ఎత్తత్ సాత్వికం ఉచిత, ఈ 4 లక్షణాలు ఉంటారు. సో సాత్విక స్వభావం గలవాడు తాను చేయనటువంటి సాధనములను ఆడంబరముగా ఇతరుల వద్ద చూపించుట లేదు. వీలైనంత వరకు వానికి ఒంటరిగా చేయుచున్నాడు. రాత్రులందు ఇతరులు నిద్రించు సమయంలో అతడు దోమతెర లోపల కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేయుచున్నాడు అని చెప్పి రామకృష్ణుల వారు చెప్తారు. అంటే ఇప్పుడు నేను మెడిటేషన్ చేసేస్తున్నాను, నేను సూపర్ అని చెప్పి అందరూ చెప్పుకోవాలని చెప్పేసి బయట అంతా చేసుకుంటా కూర్చుంటే ఏం ఉపయోగం దానివల్ల? సో కాబట్టి సాత్విక కర్మ ఎలా ఉంటుందంటే సాత్విక స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఆడంబరాలకు పోరు. దానికి ఏదో అందరికి చూపించుకోవడం కోసం చేసేది కాదు, భగవంతుని కోసం చేస్తున్నారు. భగవంతుని దర్శించేంత వరకు ఆ ఉండిన వాళ్ళు కూడా వీళ్ళందరూ ఉండేవాళ్ళు, పోయేవాళ్ళు కదా. వాళ్ళు మెచ్చుకుంటే నీకేమొస్తుంది? ఏం రాదు. సో కాబట్టి మనకు సాత్విక లక్షణం ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఆ సాత్విక గుణంతో చూసేటువంటి జ్ఞానం ఎలా ఉంటుందో చెప్పారు కదా. తన వెనక ఉండేటువంటి భగవంతుడినే చూస్తారు కదా, ఈ సాత్విక శరీరాలను చూడరు. సో కాబట్టి ఆ శాశ్వతంగా అలా ప్రశాంతంగా ధ్యానంలో నిమగ్నులై ఉంటారు అన్నమాట. ఏకాంతంగా ఎత్తు కామే సునా కర్మ
యత్తు కామేప్సు వా కర్మ అహంకారేణ వా పునః అహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం క్రియతే బహుళాయాసం రాజస ముదాహృతం. అంటే తద్రాజసముద్రాహృతం. ఫలాపేక్ష ఆశించి వాని చేత లేక అహంకారం గలవాని చేత గొప్ప ప్రయాసతో చేసేటువంటి కర్మము చేయబడుచున్నదో అది రాజస కర్మం అని తెలుపబడింది. అదేంటి, వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఫలాపేక్ష ఉంటుంది. దీనివల్ల బాగా పేరు రావాలి, బాగా ఇది రావాలి, అహంకారం ఉంటుంది. నేను చేసేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను అన్న అహంకారం ఉంటుంది అనమాట. అలా చేస్తూ ఉంటారు. సో ఒక మానవుని ఇప్పుడు అన్ని కూడా అంతే కదా, పెళ్ళిళ్ళు చేయడం కానీ ఇదంతా కూడా ఆడంబరాల కోసం అలా పెద్ద పెద్ద చేసేసి అంత ఫుడ్ అంతా వేస్ట్ చేసేసి ఆ ప్లాస్టిక్లన్నీ వాడేసి శుభ్రంగా మొత్తం భూమిని అంతటిని నాశనం చేసి ఇట్లాంటివి చేస్తుంటారు. అది ఒక పరోపకారార్థ చింతన అలాంటిది ఏముండదు. వాళ్ళ స్వార్థం కోసం అన్నమాట. వాళ్ళకి అందరినీ మెప్పించేయాలి, అందరితోటి పొగిడించేసుకోవాలి, ఇలా ఉంటుంది అన్నమాట. అని మానవుని యొక్క ప్రపంచ బంధం నందు మరింత ముంచేటువంటి నీచముగు ఆశలను తొలగించుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఆశయందు రెండు విధములుగా, ఒకటి మానవుని అభివృద్ధికి తోడ్పడేటువంటి ఆశ, జ్ఞాన తృష్ణ. ఒక ఆశ ఉంటుంది, జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆశ, జ్ఞాన తృష్ణ. శీలత్వం అంటే ఒక మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి, మంచిగా తయారవ్వాలి అనేటువంటి ఆశ. అలాగే పరోపకార చింతన, ఇలాంటివి ఉంటాయి, ఇలాంటి ఆశలు ఉంటాయి. కానీ మానవునికి ప్రపంచ బంధం నందు మరింత ముంచేటువంటి నీచమైనటువంటి ఆశలు లాంటివి తొలగించేసుకోవాలి. అది మన ఆశలు ఎలా ఉందో మనం ముంచేసేటట్టు ఉండకూడదు. అది సక్రమ మార్గమున సక్రమ మార్గంలో అవసరమైనంత వరకు మాత్రం ధనం సంపాదించుకుంది, దాన్ని సరైనటువంటి మంచి పనికి సక్రమంగా ఖర్చు పెట్టి, అంతేగాని అక్రమంగా సంపాదించేసి మళ్ళీ ఇది వచ్చేయాలని చెప్పేసి ఎవరికి ఇచ్చేయకుండా అదేదో గొప్ప కోసం వెంకటేశ్వర స్వామికి కిరీటం ఇచ్చేసినంత మాత్రాన ఇది అది అవుతుందా? అలాంటి కాదు. సో సక్రమంగా సంపాదించి ఒక రూపాయి లేదంటే ఒక ఆకలి తీర్చడానికి ఏదైనా చిన్నది చేసినప్పుడు కూడా అది ఎన్ని కిరీటాలకి వాటి వల్ల ఏ ఫలితం ఉండదు. కానీ ఇలాంటి చేయడం వల్ల సక్రమంగా సంపాదించి అది దానివల్ల మనం మన శరీరాన్ని పోషించి అలాగే ఇతరులకి సక్రమంగా సంపాదించిన దానితో చేసినట్టయితే కనుక అది నిజమైనటువంటి కర్మ అవుతుంది అన్నమాట. కాబట్టి మనం చేసే పని కూడా అలా ఉండాలి. అక్రమ సంపాదనలు కానీ ఇలాంటి వాటి వల్ల నీకు పాపకర్మలు పెరిగి నువ్వు కర్మలు అనుభవించాల్సి ఉంటుంది. అలాగే నీకు ఎటువంటి ఒకవేళ పుణ్యకర్మలు ఆ అక్రమ సంపాదన చేసినప్పుడు కూడా నీకు ఎటువంటి పుణ్యము రాదు. అంతేకాకుండా నువ్వు కర్మలు అనుభవించడానికి అనుకుండా తప్పదు. ఎందుకంటే ఆ సంపాదనలో ఎవరినెవరిని ఎంతంత ఇబ్బంది పెట్టావు, ఆ ఇబ్బందులన్నీ కూడా ఆ వడ్డీతో సహా నువ్వు అనుభవించాల్సిందే. అలా అలా అర్థమైందా? సరే. సో కఠినమైనటువంటి తపస్సునకు తర్వాత మాత్రమే మానవుడు కళ్ళ కపటము లేని వారుగాను దయాగుణము పొందిన వారుగాను అగుచున్నారు. అందుకనే మనం నిరంతరం కూడా సాధన చేసుకుంటూ మనం అలా కళ్ళ కపటం లేకుండా అంత తపస్సు చేయాలన్నమాట. అలా ఎప్పుడు కూడా అంత ప్యూర్గా తయారు కావాలి. అంటే మనం మెడిటేషన్ చేయడం, యోగ సాధన చేయడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే టు ప్యూరిఫై అవర్ సెల్ఫ్. మనలో ఉన్నటువంటి కల్మషాలు పోవాలి, మన మనసు అంతా కూడా పరిశుద్ధం అయిపోవాలి. దానివల్లే మన రోజు ధ్యానం ఎందుకు చేస్తున్నాం, మన రోజు ఈ తపస్సు అంతా ఎందుకు చేసేది, యజ్ఞం అంతా ఎందుకు చేసేది? ప్యూరిఫై శరీరాన్ని, మనసుని, బుద్ధిని అన్ని ప్యూరిఫై అయిపోవాలి, పవిత్రం అయిపోవాలి. ఎక్కడ మనలో ఉన్నటువంటి కల్మషాలు ఉండకూడదు. చిత్తం ఎప్పుడైతే శుభ్రమైందో, ఇప్పుడు అంతా శుభ్రం చేసుకున్నామంటే శుభ్రం లేని ఇంట్లో లక్ష్మీదేవి ఉండంటారు. ఎందుకు? ఇప్పుడు మంచిగా నీట్గా ఉన్న చోట కదా ఎవరన్నా వచ్చేది. మరి అలాంటప్పుడు భగవంతుడు నివసించాలంటే మనసు ఎలా ఉండాలి? నీ మనసులో భగవంతుడు నివసించాలి.
నీ మనసు పవిత్రంగా ఉండాలా? అపవిత్రంగా ఉందని దాంట్లో ఉంటాడు మనుషుడు? ఉండడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఇలా తపస్సు చేసి తప్పించడం అంటే ఏంటంటే ఒక ఈ భూమిలోంచి అన్ని తీసి ఒక ముద్దను తీసి ఆ బంగారాన్ని మరిగిచ్చేస్తారు. దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ అంతా బాగా కొలిమిలో మండించి అలా వేడెక్క కరిగిపోయి అదంతా ద్రవం అయిపోయి దాంట్లో ఉన్న మలినాలన్నీ తెట్టు కింద తేలిపోతుంది. అది అంతా తీసేస్తారు. తీసేసిన తర్వాత మేలిం బంగారం వస్తుంది, 24 క్యారెట్ ప్యూర్ అనమాట. దాంట్లో ఏమి ఇంప్యూరిటీస్ ఉండవు. అలా మనం ఈ కరిగించి ఇదంతా మంటలు ఎలా మండిస్తారో అలాగే మనం కూడా తప్పించాలి. దీంట్లో బాగా తపస్సు చేయాలి, బాగా మెడిటేషన్ ఈ సాధనలో బాగా ముందుకెళ్ళిపోవాలన్నమాట. తద్వారా ఏమవుతుంది, ఈ మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ తొలగిపోతాయి అన్నమాట, మలినాలన్నీ. అప్పుడు 24 క్యారెట్ బంగారం అవుతాం. అర్థమైందా? ప్యూరిటీ వస్తుంది అనమాట. అర్థమైందా? ఆ ప్యూరిటీ రావాలి. ఎప్పుడైతే ఆ ప్యూరిటీ వచ్చిందో ఈశ్వరుడి యొక్క దర్శనం మనకి దొరుకుతుంది. అదే మనలోనే ఉన్నటువంటి మన భగవంతుని మనం దర్శించగలుగుతాము అని చెప్పారు. ఓకే, కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించి నిత్యము కూడా సాధనలో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి తప్ప నాకు సాధనకి టైం లేదు, నేను కాసేపు నిద్రపోవాలి, ఇలాంటి పనులు మాట్లాడాలి. అర్థమైనా? ఓకే, సాధనలో ఇంకా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. సో ఎల్లప్పుడు కూడా సత్యము వస్తువును అసత్యము వస్తువును నిత్యము నుండి అనిత్యము తొలగించుట కొరకే ఆత్మ విచారణ చేయించుండవలను. ఎప్పుడు కూడా ఆత్మవిచారణ చేయించుండవలను. తర్వాత అనిత్యములన్నింటినీ కూడా తొలగించి నిత్యమైనటువంటి మనసునే నిత్యమైనటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్నే మనసులో స్థిరంగా నిలుపుకోవాలి అని చెప్పి రామకృష్ణుల వారు మనకు చక్కగా ఈ విషయాన్ని చెప్పారనమాట. దీని ద్వారా అంటే ఏంటి, మనకి అనేక వస్తువులు మనసులో ఏముంటాయి, అనేక రకాలైనటువంటి ఫిజికల్ ఎంటిటీస్, అన్ని అనిత్యమైనటువంటి వాటి ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ అన్నిటిని వస్తూ ఉంటాయి, ఒకసారి నిత్యమైనటువంటి మనసు తీసుకురావడం కోసం నువ్వు చక్కగా పవిత్రంగా ప్రార్థన చేస్తున్నావు, చక్కగా భగవంతుని ధ్యానించుకుంటున్నావు. మళ్ళీ తర్వాత విజయాన్ని వస్తున్నాయి. మళ్ళీ అవన్నిటిని వల్ల అలా సాధన చేయగా ఏమవుతుంది, ఈ అనవసరమన్నీ తొలగిపోతాయి. కేవలం లోపల ఏమంటాడు, ఒక భగవంతుడే ఉంటాడు. అప్పుడు ఏంటి, ఇవన్నీ కనిపించినా చూసినా బతికినా ఇవన్నీ మన మనసులో ఏమి ఉండవు అన్నమాట. అందుకని అలా తప్పించడం వల్ల ఇందులో ఉన్నప్పుడు కూడా మనం అనుకో 24 క్యారెట్ బంగారం ఇది మరిగించి అన్ని చేసినాం, అది గడ్డ అయిపోయిన తర్వాత దాన్ని అలా మట్టిలో వేసినా కానీ ఆ మట్టి అంటుకున్నా అది ఊడిపోతుంది, అది దానికి ఏమి ఉండదు, అది ఇంకా పైపైన ఉంటుంది అది. కాబట్టి ఈ పైపైన వచ్చేటువంటివన్నీ కూడా పోతాయి అన్నమాట. మనకి ఇప్పుడు ఇది మేలిం బంగారంగానే ఉంటుంది అట్లా అన్నమాట. ఓకే, సో కాబట్టి మనం కల్లా కపటం లేనటువంటి మనసున్న చోటనే భగవంతుడు ఈశ్వరుడు సులభంగా పొందవచ్చు. కాబట్టి మనకి ఎన్ని మొక్కులు మొక్కినా, మనం ఎన్ని తిరిగినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా మన మనసు పవిత్రత లేనప్పుడు ఏ ఉపయోగం లేదు. కాబట్టి మనం చేయాల్సిందంటే మన మనసుని పవిత్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే నిరంతరం, అదే తపస్సు. కాబట్టి జ్ఞానమును కర్మమును విభజించి ఎలా ఏది మంచి జ్ఞానం, సరైన జ్ఞానము, ఏది రజోగుణంతో తమో గుణంతో అజ్ఞానము అని చెప్పారు. అలా కర్మం ఏది సరైన కర్మ అని కూడా చెప్పారు. ఈ రెండు అయినాయి, ఏది సాత్విక కర్మ, ఏది రాజస్ కర్మ అని చెప్పారు కదా, తామస్ కర్మ. ఇప్పుడు మనకి అసలు పని అంటే అసలు నియతం సంగరహితం ఆరాగ ద్వేషకృతం అఫలాపేక్షణ కర్మ ఎత్తత్ సాత్వికం ఉచ్యతే అనేటువంటి శ్లోకంలో అసలు కర్మ ఎలా ఉండాలి, ఏ విధమైన పని చేయాలి, మన పని ఎలా ఉండాలంటే అర్థమైంది. కాబట్టి ఆ విధంగా మనం పని చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకు కరెక్ట్ అయినటువంటి ప్యూరిటీ వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా కర్తను చెప్తున్నారు. ఈ కర్తను 26వ శ్లోకం చెప్తారు, అది మనం రేపు చదువుకున్నాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అద అష్టాదశోऽధ్యాయః. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధూ చ సఖా త్వమేవ విద్యాం ద్రవిణం త్వమేవ సర్వం మమేవ దేవ.
సర్వం కూడా పరమాత్మ స్వరూపంగా భావించి ధ్యానం